32 పవర్ 5 ప్లస్ 2 పవర్ 27 ఈజ్ డివైడెడ్ బై, మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏ నెంబర్తో డివైడెడ్ అవుతుందని అడుగుతుందంటే ఆప్షన్స్ చూస్తే 10, 7, 11, 14 ఇచ్చినటువంటిది ఏమో ప్లస్ రూపంలో ఉంది, పవర్స్ రూపంలో ఉంది, కానీ ఇచ్చినటువంటి ఆన్సర్ మాత్రం డిజిట్స్లో ఉంది. చూద్దాం. 32 పవర్ 5 ప్లస్ 2 పవర్ 27, ఇక్కడ మనకి 2 పవర్ 27 ఉంది. ఇచ్చినటువంటి ఈ ఫస్ట్ నెంబర్ను కూడా మనం పవర్స్లో రాసుకున్నాము. ఆ పవర్స్లో చూద్దాం. 2 పవర్ 5 హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 27. 2ను మనం 5 టైమ్స్ రాసుకుంటే ఎంత? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32. సో 32ను మనం ఎట్లా రాసుకున్నాం అనేసి అంటే 2 పవర్ 5గా రాసుకున్నాం. 2 పవర్ 5, 5 5 జా 25, 2 పవర్ 25 ప్లస్ 2 పవర్ 27. దీంట్లో మనం 2 పవర్ 25ను కామన్ తీసుకుంటే 1 ప్లస్ అంటే ఈ 2 పవర్ 27 ఎట్లా రాసుకోవచ్చు అండి? 2 పవర్ 5 ఇంటూ 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే 1 పవర్ 1 ప్లస్ 4 ఉంది ఇక్కడ. 2 పవర్ 25ను కామన్ తీసుకుంటే 1 ప్లస్ 4 ఉంది. అంటే ఇక్కడ 25 అనేది కామన్గా వచ్చేసింది కదా. సో స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్ ఎంత? 4. సో 2 పవర్ 25 ఇంటూ 5 అంటే మనకి ఎండ్ అయ్యేటువంటి నెంబర్ ఎప్పుడైనా సరే నెంబర్ ఎండ్ 5తో కనుక ఎండ్ అయితే అది ఏ నెంబర్తో డివైడెడ్ అవ్వాలంటే 5తో డివైడ్ అవ్వాలి. 5తో డివైడ్ అవ్వాలి అనేసి అంటే ఆన్సర్లో 5 ఉందా? ఆన్సర్లో 5 లేదు కాబట్టి మనం ఆన్సర్లో ఏముండాలి అనేసి 10 కావాలి. 10 కావాలి అనేసి 2 పవర్ 25ను మనం ఎట్లా రాసుకోవచ్చు? 2 పవర్ 24 ఇంటూ 2 పవర్ 4 అంటే 2 పవర్ 24 ఇంటూ 10. సో లాస్ట్ డిజిట్ ఎప్పుడైనా సరే 10తో ఎండ్ అయింది అనేసి అంటే ఆ నెంబరు 10తో డివైడ్ అయ్యిద్ది. సో 32 పవర్ 5 ప్లస్ 2 పవర్ 27 అనేటువంటి నెంబరు 10తో డివైడ్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 10.